ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన మహిళలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న తెలుగు మూవీ ఓదెల రైల్వే స్టేషన్. మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఓదెల రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్స్ మీద ఒక అతన్ని తల పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఆమె డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఆ అమ్మాయి చంపిన అతని బాడీ బావిలో ఉంటుంది. పోలీస్ బాడీని బయటికి తీస్తారు. అనుదీప్ అనే పోలీస్ ఆఫీసర్ పోలీస్ ట్రైనింగ్ కోసం ఓదెలకి 3 నెలల క్రితం వస్తాడు. రాధ అనే ఆమె తన భర్త తిరుపతిని తాగి వచ్చాడు అని కొడుతుంది. తిరుపతి వాళ్ళ తమ్ముడు చందు, రాధ తిరుపతి బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన కొత్తగా పెళ్లైన మాధవి చనిపోతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేది అనుదీప్. ఆమె డెడ్ బాడీ ఒక పైప్ లో ఉంటుంది. మాధవిని రేప్ చేసి చంపేస్తారు. ఆ ప్లేస్ లో ఒక షూ ప్రింట్ ఉంటుంది. మాధవి భర్త మాధవిని చంపింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వివేక్. మా ఎంగేజ్మెంట్ రోజు వచ్చి మధుని నేను ప్రేమిస్తున్నాను, మీరు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించాడు అని అనుదీప్ కి చెప్తాడు. వివేక్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి మాధవిని నేనే చంపాను అని ఒప్పిస్తారు. రాధా తిరుపతి పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అనుదీప్ మాధవిని చంపింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, తను లెఫ్ట్ హ్యాండ్. మర్డర్ జరిగింది రైట్ హ్యాండ్ తో. మర్డర్ స్పాట్ దగ్గర దొరికిన చెప్పు సైజ్ 10 వివేక్ చెప్పు సైజ్ తో మ్యాచ్ అవ్వలేదు. డెడ్ బాడీలో దొరికిన సీమెన్ ని టెస్ట్ చేస్తే అతనికి 30 years అని తెలిసింది. వివేక్ కి 30 years ఉండవు అని వివేక్ ని స్టేషన్ నుంచి పంపించేస్తాడు. ఇంతలో ఊరిలో ఇంకో మర్డర్ జరుగుతుంది. ఆమె కూడా కొత్తగా పెళ్లైన ఆమె. రేప్ అండ్ మర్డర్ చేస్తారు. అనుదీప్ కి క్రైమ్ స్పాట్ లో ఒక ఫోన్ కనపడుతుంది. ఫోన్ కెమెరాలో ఆ రోజు నైట్ ఏం జరిగిందో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ తీసుకొని అనుదీప్ బాయ్స్ ఎవరిదో తెలుసుకోవడానికి వెళ్తాడు. ఊరిలో సాంబడు అనే వీడియోగ్రాఫర్ ఉంటాడు. అతను అమ్మాయిల ఫోటోలు చాటుగా తీస్తాడు. అతను మాటలు ఆడియోతో మ్యాచ్ అవ్వలేదు. ఆడియోలో మాట్లాడింది ఎవరో పోలీసులకి తెలియదు. పోలీస్ కి కేసులో ఎవిడెన్స్ ఏమీ దొరకవు. అనుదీప్ ఊరిలో 25 to 30 years చెప్పు సైజ్ 10 ఉన్న మగాళ్ళకి DNA టెస్ట్ చేపిస్తారు. DNA రిజల్ట్స్ రావడానికి 10 days పడుతుంది. ఊరి సర్పంచ్ తన కూతురికి పెళ్లి చేస్తాడు. అనుదీప్ ఇప్పుడు పెళ్లి చేస్తే డేంజర్ అంటాడు. సర్పంచ్ వినడు. తన కూతురికి పెళ్లవుతుంది. పోలీస్ సర్పంచ్ ఇంటి దగ్గర కాపలా ఉంటారు. నెక్స్ట్ డే పొద్దున పెళ్లి కూతురు పెళ్లికి వచ్చిన తన ఫ్రెండ్ ని రైల్వే స్టేషన్ లో దింపడానికి వెళ్తుంది. పోలీస్ వాళ్లతో వెళ్తారు. హంతకుడు కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. సడన్ గా హంతకుడు పెళ్లి కూతుర్ని తీసుకెళ్లిపోతాడు. పెళ్లి కూతుర్ని చంపేస్తాడు. అనుదీప్ హంతకుడిని పట్టుకుంటాడు. హంతకుడు ఎవరంటే చందు. చందు హంతకుడు అని తెలిసాక రాధా తిరుపతి షాక్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ లో చందుని కొడుతూ ఉంటారు. సర్పంచ్ స్టేషన్ కి వచ్చి పోలీసులకి డబ్బులు ఇచ్చి చందుని తీసుకెళ్తాడు. అనుదీప్ బయటికి వెళ్లి వచ్చేసరికి చందు బదులు వేరే అతను జైల్లో ఉంటాడు. రాధా తిరుపతికి చందుని సర్పంచ్ తీసుకెళ్లాడు అని తెలుస్తుంది. సర్పంచ్ చందుని టార్చర్ చేస్తాడు. రాధా తిరుపతి సర్పంచ్ దగ్గరికి వెళ్లి చందుని వదిలేయమంటారు. సర్పంచ్ చందుని వదలడు. రాధా తిరుపతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతారు. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఇంతలో ఊరిలో ఇంకో మర్డర్ జరుగుతుంది. చందు అసలైన హంతకుడు కాదు, తను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు మర్డర్ జరిగిన దగ్గర చందు దొంగలించడానికి వెళ్తాడు. పోలీస్ చందు హంతకుడని చందుని పట్టుకుంటారు. అనుదీప్ సర్పంచ్ కి కాల్ చేసి ఇదంతా చెప్తాడు. సర్పంచ్ క్రైమ్ సీన్ కి వెళ్లి క్రిమినల్ ని పట్టుకోలేకపోయారు అని పోలీస్ ని తిడతాడు. సర్పంచ్ చందుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి డబ్బులు నయం అవ్వడానికి రాధాకి డబ్బులు ఇస్తాడు. రాధా డబ్బులు తీసుకోదు. అనుదీప్ తన గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తికి కేసు గురించి చెప్తాడు. స్ఫూర్తి మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు కిల్లర్ నా కోసం వస్తాడు, నువ్వు పట్టుకోవచ్చు అంటుంది. పెళ్లికి ఒక రోజు ముందు అనుదీప్ న్యూస్ లో హంతకుడికి మా పెళ్లి అవుతుంది అని హంతకుడిని బయటికి రమ్మని ఛాలెంజ్ చేస్తాడు. ఊరి వాళ్ళందరూ ఆ న్యూస్ చూస్తారు. అనుదీప్ స్ఫూర్తి పెళ్లి చేసుకుంటారు. సాంబడు చాటుగా స్ఫూర్తి ఫోటో తీసి చందుకి పంపుతాడు. అనుదీప్ స్ఫూర్తి ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఆ రోజు నైట్ రాధా రూమ్ లో షెల్ఫ్ నుంచి ఒక బాక్స్ కింద పడుతుంది. ఆ బాక్స్ లో లేడీస్ ఇన్నర్స్ నగలు ఉంటాయి. తిరుపతి చందు ఇంట్లో పడుకొని ఉంటారు. రాధాకి డౌట్ వచ్చి సర్పంచ్ ఇంటికి వెళ్లి నగల్లో ఉన్న ఉంగరం తన కూతురుదేనా అని అడుగుతుంది. సర్పంచ్ అవును అంటాడు. రాధా చనిపోయిన వాళ్ళందరి ఇంటికి వెళ్లి నగలు వాళ్ళవేనా అని అడుగుతుంది. అందరూ నగలు చనిపోయిన వాళ్ళవే అంటారు. రాధా ఇంటికి వచ్చేసరికి చందు తిరుపతి అక్కడ ఉండరు. రాధా అనుదీప్ కి కాల్ చేస్తుంది. అనుదీప్ ఫోన్ ఎత్తడు. రాధా ఫాస్ట్ గా అనుదీప్ ఇంటికి వెళ్లాలనుకుంటుంది. తిరుపతి అనుదీప్ ఇంటికి వెళ్లి వాళ్ళ బట్టలు ఉతకడానికి
తీసుకువెళ్తారు. రాధ అనుదీప్ కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుదీప్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాధ స్ఫూర్తి బాగానే ఉందా అని అడుగుతుంది. అనుదీప్ రూమ్ లోకి వెళ్లి చూస్తే స్ఫూర్తి రూమ్ లో ఉండదు. రాధ అనుదీప్ కి తిరుపతి హత్యలు చేస్తున్నాడు అని చెప్తుంది. తిరుపతి అనుదీప్ ఇంటికి వెళ్ళినప్పుడు స్ఫూర్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. రాధ అనుదీప్ తిరుపతి కోసం వెతుకుతారు. రాధ కుక్క హెల్ప్ తో ఒక బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ స్ఫూర్తితో తిరుపతి ఉంటాడు. తిరుపతి ఇదంతా ఎందుకు చేస్తాడంటే రాధకి తిరుపతితో పెళ్లి ఇష్టం లేదు. తిరుపతి కన్నా రాధ ఎక్కువ చదువుకుంది. పెళ్లి వల్ల చదువు ఆపేయాల్సి వస్తుంది. రాధ తిరుపతిని తక్కువగా చూడడం, అవమానించడం చేస్తుంది. అందుకే తిరుపతి ఇలా అయ్యాడు. రాధ తిరుపతి స్ఫూర్తిని చంపకుండా ఆపడానికి చూస్తుంది, కానీ తిరుపతి ఆగడు. రాధ తిరుపతిని చంపి స్ఫూర్తిని కాపాడుతుంది. తిరుపతి తల తీసుకొని రాధ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అనుదీప్ 3 నెలల ట్రైనింగ్ అయిపోయి ఒదేలా నుంచి వెళ్లిపోతాడు. ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు. ఇంతటితో ఒదేలా రైల్వే స్టేషన్ మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.